ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ నెల 21లోగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించగా, ఒక రోజు ముందే అంటే రేపు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. అయితే 2012లో అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి 62 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని, 43,000 కోట్లను కొల్లగొట్టారని A1 నిందితుడిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత దాదాపుగా 16 నెలల పాటు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే బెయిల్ ఇచ్చే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిపై కొన్ని షరతులు విధించారు. ఆయన బయటికి విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా అనుమతులు తీసుకొని వెళ్లాలని, ఆయన పాస్పోర్ట్ గాని వీటన్నిటిని కోర్టుకు అప్పగించాలని షరతులు విధించారు. ఇక జగన్ కూడా ఆ షరతులకు అనుగుణంగానే ముందుకు వెళ్తూ వస్తున్నాడు. ఇక ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇటు రాజకీయాల్లో ప్రవేశం చేయడము, పాదయాత్ర చేస్తూనే ప్రతి శుక్రవారము ఇటు సిబిఐ కోర్టులో విచారణకు హాజరవుతూ వస్తున్నాడు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను సీఎం పదవి తీసుకున్నాను కాబట్టి ఇప్పటి నుంచి కోర్టుకు హాజరు కాలేనని మినహాయింపు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీనికి కోర్టు కూడా అంగీకరించింది. ఇక ఆ తర్వాత దాదాపుగా 5 ఏళ్ల పాటు కోర్టు ముఖం కూడా చూసింది లేదు. ఇక 5 ఏళ్ల తర్వాత అధికారం నుంచి తప్పుకున్న తర్వాత కూడా మరో సంవత్సరం, అంటే ముందొక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఒక సంవత్సరం, మొత్తం 6 సంవత్సరాలుగా జగన్ కోర్టుకు విచారణకు వెళ్లకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక నెల కిందట విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇక విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కూడా ఇటు కోర్టు అనుమతులు తీసుకున్నారు. కోర్టు అనుమతులు ఇస్తూనే విదేశీ పర్యటన ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని చెప్పగా, జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టుకు రాలేదు. కోర్టుకు రాకుండా ఉండడమే కాకుండా మళ్ళీ మినహాయింపు కావాలని కోర్టును అడగ్గా కోర్టు మాత్రం దానికి ధిక్కరించింది. ఇకపై వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందే తప్ప ఎలాంటి మినహాయింపు ఇవ్వడం కుదరదంటూ కోర్టు తేల్చి చెప్పింది. ఇక దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకు హాజరు కాబోతున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కీలక మలుపులు తిరగబోతున్నాయి? ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతూనే ఉంది. ఎంతో మంది పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఒకరి పిటిషన్ తర్వాత మరొకరి పిటిషన్ విచారణ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇంకాస్త వేగవంతం అయ్యే అవకాశం ఉంటుందా? మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎంతో మంది మాకు సంబంధమే లేదంటే ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాబోతున్న నేపథ్యంలో మళ్ళీ ఆ కేసుకు సంబంధించి ఎలాంటి కీలక మలుపులు తిరగబోతున్నాయి? ఇటు జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ల తర్వాత, అంటే 12 ఏళ్ల కిందట బెయిల్ మీద బయటకు వచ్చారు. 12 ఏళ్లుగా బయటనే ఉంటూ వస్తున్నారు. మరి ఈ కేసు విషయంలో మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశం ఉందా? అసలు ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? తీర్పు ఇవ్వకుండా మళ్ళీ విచారణ చేసే సమయమే పడుతుందా? ఈ కేసుపై ఎలాంటి సమాచారం రాబోతుందో వేచి చూడాలి.